సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మూడు పార్టీలు కూడా బలంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి కూడా మెజారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రీ బస్సు బెనిఫిట్స్ ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీకి వేసేలాగా కనిపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ రెండింటిలో ఏదో ప్రధానంగా అయితే మాత్రం కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుంది. సెంటర్ది కదా, సెంటర్లో అదే వస్తుందని ఇస్తారు. అంటే ఇంకోటి ఇది ఓన్లీ గుడి కడతామే తప్ప వాళ్ళు అభివృద్ధి చేసింది ఏం లేదంటారు. అభివృద్ధి చేసినారు కదా సార్. ఏం చేసినారు? మొత్తం అభివృద్ధి అయిపోయింది. 70 సంవత్సరాల నుంచి చేసినది వీళ్ళంతా కూల పెట్టేసినారు, అయిపోయింది అభివృద్ధి. ఇప్పుడు 10 ఏళ్ళల్లో 10 అయిపోయినా బీజేపీ వచ్చి 10 ఏళ్ళు అయింది కదా సార్. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా, కాంగ్రెస్ ప్రభావం ఏమి ఉండదా? పబ్లిక్లో ఉందా? పబ్లిక్ కాంగ్రెస్ వస్తుందని ఉందా? అంటే ఎక్కువ సంవత్సరాలు ఉంది కాబట్టి ఆడ అప్పుడు దాన్ని తీసేసి, మరి వీళ్ళు కూడా 10 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా తీసేసి మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందంట. మాత్రం మాకు 3 సార్లు పద్మారావు సార్ ఉన్నాడు, ఆయన చేస్తుండు కాబట్టి ఆయన 3వ సారి కూడా వస్తుండు చేస్తుండు. ఇంకా కిషన్ రెడ్డి సాబు ఎంపీ ఆయన కాన్స్టిట్యూషన్ మొత్తం కవర్ చేసుకోవాలంటే మరి ఏం చేస్తుందో తెలియదు కదా. అంటే మీరు మీ నియోజకవర్గంలో ఎవరికి వేస్తారు? ఇటు కాంగ్రెస్కి వేస్తారా, టీఆర్ఎస్కి వేస్తారా, బీజేపీకి వేస్తారా? ఇప్పుడు మా నియోజకవర్గంలో అయితే బీజేపీకి వేస్తారు, ఎంపీకి. అవును, ఎంపీకి. అవును, మరి ఆయన కూడా చేస్తున్నాడు కదా మీ నియోజకవర్గం అంతా ఇంతో చేసిన పద్మారావు ఉంటాడు, ఎమ్మెల్యేగా అయితే ఉంటాడు కదా. ఎంపీకి కూడా చేస్తున్నాడు కదా, ఎంపీగా చేస్తున్నాడు. ఎంపీగా కూడా చేస్తుండు వాస్తవమే. ఎంపీకి వేస్తారా? ఎంపీగా చేస్తుండు ఆయన, అక్కడ ఓడిపోయినా కానీ మళ్ళీ ఎమ్మెల్యేగా అయితే ఉంటాడు కదా. మాకు ఓడిపోతుంటాడు కానీ మీరు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిపించాలనుకుంటున్నారా, ఆయన గెలిపిద్దాం అనుకుంటున్నారా? గెలిపించాలనుకుంటున్నాము వాస్తవమే, కానీ మేము ఒక్కళ్ళం వేస్తే కాదు కదా సార్. అదే అంటే మీ ఒపీనియన్. ఇక్కడ ఉన్న వారు అయితే మీ నియోజకవర్గం ఓకే, వ్యక్తిగతంగా అయితే పద్మారావు గారికి వేస్తారు. మిగతా వాళ్ళు ముగ్గురులో వీళ్ళు ఈయనకే ఆప్షన్ ఇస్తారు. ఈ ముగ్గురులో ఎవరు అయితే పనిచేస్తారు మీ నియోజకవర్గానికి? మీకు ఇక్కడ ఎవరు అనుకుంటున్నారు? ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు ఈ ముగ్గురులో? కిషన్ రెడ్డి విషయం బీజేపీ పార్టీ సెంట్రల్లో కూడా ఉంది కాబట్టి అట్లా. కాంగ్రెస్ మరి కాంగ్రెస్ స్టేట్లో ఉందిగా. దాని పేరు పెట్టినట్టుగా ఆయనకంత లేదా? కాంగ్రెస్ పార్టీ పరంగా ఏం లేదా? బీజేపీ కాంగ్రెస్కే ప్రాధాన్యత ఇస్తారు. నువ్వు ఈ రెండింటిలో దేనికి ఇస్తావు? బీజేపీకి ఇస్తావా? కిషన్ రెడ్డి ఏమైనా పని చేసిండా అట్లా మామూలుగా? బీజేపీ గెలుస్తా అంటే ఇక్కడ మరి టీఆర్ఎస్ కూడా కొన్ని లాభం చేసినట్టున్నావు, మరి వాళ్ళకేద్దామని ఇందాకేదో అన్నాం. టీఆర్ఎస్ ఎందుకు ఇద్దామని మా సెంటర్లో మాకు మినిస్టర్ అప్పుడు గ్యాస్లు ఇచ్చిండ్రు, కొంచెం మంచిగా మాకు డెవలప్ చేసిండ్రు. ఈ ఏరియాకు ఈ రోడ్ వేయడానికి కూడా అప్పుడు సహాయపడ్డారు, మెయిన్ రోడ్ వేయడానికి. అందుకనే బీజేపీకి కాంగ్రెస్కి ఏమి లేదు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉందిగా. ఉంటే ఉన్నాయి సార్, ఇప్పుడు ఆ 3 నెలల నుంచి చూస్తూనే ఉంటుంది. 3 నెలలు ఎప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్ టెల్ మీ ఏ పార్టీ వస్తుంది ఇక్కడ? 99% బీఆర్ఎస్, 1% కాంగ్రెస్, 0% బీజేపీ. కానీ జనరల్గా ఇప్పుడు ఈ సెంట్రల్ ఎలక్షన్స్ కాబట్టి బీజేపీకి కాంగ్రెస్ ఉంటుంది ఎక్కువ. ఆ సెంట్రల్లో కాంగ్రెస్ బీజేపీ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు సెంట్రలే ఈ ఎలక్షన్ సెంట్రల్కి సంబంధించినవి. బీఆర్ఎస్ గెలిచినా కూడా పెద్ద ఉపయోగం లేదనేది ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఎవరికి వేస్తారు ఓటు?
ఓటు మేము బీఆర్ఎస్ చేస్తారు. మీరు కాంగ్రెస్ ఎందుకు? కాంగ్రెస్ సెంటర్లో రావాలా, సెంటర్లో కూడా బాగుంటుంది మాకు. బీఆర్ఎస్ సెంటర్లో లేదు, సెంటర్ లేదు, కాంగ్రెస్కి వేస్తారు. ఇక్కడ కూడా లేదు కాబట్టి కాంగ్రెస్కి వేస్తారు. ఇప్పుడు ఈ బీజేపీ ఏం చేయలేదా ఇక్కడ? కిషన్ రెడ్డి మంత్రి ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేస్తున్నా ఆయన. ఇక్కడికి వచ్చినాక ఏం చేయాలి? శేఖర్జీ, ఇప్పుడు ఏ పార్టీ వస్తుంది మన ఈ తెలంగాణలో, ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలో? సికింద్రాబాద్లో పచ్చన్న వస్తాడు, కంపల్సరీ పద్మరావు వస్తాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్కి వేసినా బీజేపీకి వేసినా ఒకటే అంటున్నారు కదా, అది కరెక్టేనా? అది అంత తప్పు. అది బీఆర్ఎస్ లెక్క అల్లగున్నది, ఈ వాళ్ళతో పార్టీ అల్లగుంది. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అంతా कांग्रेस बीजेपी రెండు ఒకటే. ऐसे बोलो तो तेलंगाना का मूवमेंट में, तेलंगाना का जब दौर आया, ये दौर में कितना अच्छा फैसिलिटीज हुआ बोलो तो बिंदास फैसिलिटीज हुआ से సికింద్రాబాద్ డివిజన్ వరకు మాకు ఎంత అందుబాటులో అందరు కలిసిమెలిసి ఉండే అన్న తమ్ముళ్ళలాగా పని చేసుకుంటూ పోయినాము. మంచిగా బెనిఫిట్ అయింది మాకు. వేరే పార్టీ నుంచి మేము చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వేరే పార్టీ నుంచి ఇంత సపోర్ట్ వచ్చింది, ఇంత పనులు ఇంత జరిగినాయి నుంచి మేము చూసుకోలేము. ఆ టుటురు పుటురు పనులు ఉండే అవే చూసాం, కానీ మంచి మంచి పనులు మాత్రం చూసుకోలేదు ఇప్పుడు వరకు. సో బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మా గ్రేవాడ్ సూపర్ అయిపోయింది. లైట్స్ వచ్చేసినాయి, వాటర్స్ వచ్చేసినాయి, వాటర్ క్యాన్సర్ ఉంటాయి అవి వచ్చినాయి, సీసీ రోడ్ మంచి మంచి సీసీ రోడ్లు, పోల్స్ గిల్స్ చెప్పుకుంటా పోతే చాలా అట్లాంటి ఫెసిలిటీ బాగా జరిగింది కాబట్టి బీఆర్ఎస్. ఓకే, ఇప్పుడు ఇలా ఇప్పుడు మూడు పార్టీలలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఇందులో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈ నియోజకవర్గాలు ఎవరు కావాలనుకుంటున్నారు ఎక్కువ? మేమైతే పార్టీ అయితే మాది టీఆర్ఎస్, పార్టీ అయితే టీఆర్ఎస్ పార్టీ. చెప్పలేము అంటే జనరల్గా ఈ ఎలక్షన్స్ ఎట్లుంటాయంటే సెంట్రల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఉంటాయి ఎక్కువ. మరి ఇక్కడ బీజేపీకి ఎక్కువ ఉన్నాయి. బీజేపీ నుంచి మన కిషన్ రెడ్డి గెలుసు. ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ? కాంగ్రెసా బీజేపీ? కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్? అంటే జనరల్గా ఏమన్నా బాగా కొత్తగా గవర్నమెంట్ రావాలనుకుంటారా, లేకుంటే కాంగ్రెస్ ఏమైనా చేస్తుందంటే బీజేపీ చేయలేదు కాబట్టి? అంటే యూత్ జనరల్గా కొంతమంది బీజేపీ అంటారు, అట్లా ఆ టైప్లో ఉంటారు. ఇదైతే కాంగ్రెస్. బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా, బీఆర్ఎస్ వస్తుందా? अभी इस वक्त देखो सर, किशन रेड्डी अच्छा आदमी है और बीजेपी आने का चांस है. अब कांग्रेस का थोड़ा ये सिटी में चल रहा है ना, लेकिन यहाँ से क्या है, हमारे कैंडिडेट जो एमएलए है बीआरएस के पद्माराव, उन्होंने आने से कांग्रेस की थोड़ा परेशानी होगा. उससे बीजेपी को 100% चांस है आने का. बीजेपी क्यों? हाँ. ఏం పేరు? సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం అయితే బీజేపీ వస్తే మంచిగా ఉంటుంది. ఇక ఈ ఎలక్షన్స్ అయితే కాంగ్రెస్ గెలిచింది, ఇక చూడాలి ఎవరు గెలుస్తారో ఎవరు గెలవాలో. కానీ ఇక్కడ ఎంపీ అయితే బీజేపీ వస్తే మనకి మంచిది. ఇక్కడ సౌత్లో ఎక్కువ పడవు కదా బీజేపీకి? ఈ సౌత్లో ఎక్కువ బీజేపీకి వేయరు కదా, ఎక్కువ కాంగ్రెస్. సౌత్లో ఎక్కువ బీజేపీ, ఎక్కువ సౌత్లో ఇప్పుడు కాంగ్రెస్ నడు. ఫస్ట్ బీఆర్ఎస్ ఉంటుండే, ఇప్పుడు కాంగ్రెస్ నడు. అంటే కిషన్ రెడ్డి ఏం చేయలేదా ఎక్కువ పనులు? బీజేపీ కాంగ్రెస్ రెండింటి మధ్యలో ఉంది. అంటే కిషన్ రెడ్డి ఏమైనా పనులు చేశారా మామూలుగా? కిషన్ రెడ్డి ఏం మాకేం లేదండి, మాకేం లేదు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏమీ లేదు. ఓవరాల్ గా ఆలోచించి చెప్పాల్సిందే తప్పితే ప్రత్యేక. అంటే ఈ స్టేట్ లో కాంగ్రెస్ వచ్చింది కదా, అట్లా ఆ యాంగిల్ ఏమైనా వేస్తారా? అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు కొంచెం లేడీస్ కి బెనిఫిట్ ఇచ్చాడు కదా, బస్సెస్ అది మాత్రం అందరికీ వర్తిస్తుంది. లేడీస్ మ్యాక్సిమం అటు కాంగ్రెస్ కి అది అందరికీ వర్తిస్తుంది. అలానే మిగతా కూడా చేస్తే కనుక కాంగ్రెస్ కి. అదే అంటే ఇప్పుడు ఈ తక్కువ కాలంలో ఈ గవర్నమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఇప్పుడు కాంగ్రెస్ నమ్ముతారా మామూలుగా? ఇంకటి వేరే ఏమన్నా ప్రజలకు బెనిఫిట్ అవుతుంది అంటే అది కూడా న్యాయంగా చేస్తే కాబట్టి ఒకరిని ఇది చేసి ఇంకొక పార్టీ. సో నేను అనుకుంటున్నాను కాంగ్రెస్ కనుక ఇదే విధంగా
ప్రజలకి ఎక్కడైతే న్యాయం జరగాలో అక్కడ చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది.